కాంగ్రెస్ పార్టీలో తుంగతుర్తి రచ్చ నడుస్తుంది. రచ్చ రచ్చ అవుతుంది. ఒకరి మీద ఒకరు. మందుల సామెల్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కడు కాదు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరి మీద ఆయన ఒంటి కాలు మీద లేస్తున్నారు. మందుల సామెల్ ఇద్దరివి రెండు వేర్వేరు నియోజకవర్గాలు, కానీ నా నియోజకవర్గం మీద నీ పెత్తనం ఏంది అని అడుగుతున్నాడు మందుల సామెల్. లెఫ్ట్ రైట్ ఇచ్చిండు. చూపిస్తా వీడియో, నా వెనకాల ఉన్నది చూస్తే అర్థమవుతుంది మీకు. ఇద్దరి వెర్షన్స్ కూడా చూపిస్తా. అంతకంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. మందుల సామిల్ తుంగతుర్తి ఎమ్మెల్యే, తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు వీళ్ళిద్దరు, కానీ ఎవరి నియోజకవర్గం వాళ్ళది. ఒకరికి ఇంకొకరు ప్రత్యర్థులు కాదు, లేకపోతే ఒకటే నియోజకవర్గం మీద ఇద్దరు ఫోకస్ చేసిన వాళ్ళు కూడా కాదు, రెండు వేరు వేరు పార్టీలకి చెందిన వాళ్ళు కూడా కాదు. ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే. అయితే ఇప్పుడు మందుల సామెలు ఏమంటున్నారు అంటే, గతంలో కూడా ఒకసారి ఇట్లా ఈ తుంగతుర్తి రచ్చ జరిగింది, అంతా కామ్ అయిపోయింది, సైలెంట్గానే సెటిల్ అయిపోయింది అనుకుంటున్నప్పుడు మళ్ళా ఒకసారి విపరీతమైన చర్చ జరుగుతుంది దీని మీద. ఇద్దరు మాట్లాడారు, సామెల్ మాట్లాడిండు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిండు, నాకు తెలిసి వెంకటరెడ్డి ఒక్కడు ఇంకా మాట్లాడలే. ఆయన మీద కూడా మాట్లాడిండు. మీ అన్నదమ్ములు ఇద్దరు పెత్తనమేంది దళితుల నియోజకవర్గాలల్లో, ఓన్లీ ఈయన నియోజకవర్గమే కాదు, పక్కపొంటి నకిరేకలు ఉంటుంది, వేముల వీరేశం అక్కడ ఎమ్మెల్యే, అగో ఆయన నియోజకవర్గంలో కూడా ఏలు పెడుతున్నారు. మా నియోజకవర్గంలో మీ పెత్తనమేంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ మీ నియోజకవర్గం మీరు చూసుకోర్రి. ఈయన నియోజకవర్గంకి వచ్చాట ఈయన ఇష్యూ ఏంది అంటే, మందుల సామెల్ది తుంగతుర్తి నియోజకవర్గం. ఈయన కాన్స్టిట్యున్సీకి చెప్పకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వస్తురట. ఇప్పుడు అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నిజానికి ఇప్పుడు మంత్రి అయితేనేమో ఏదన్నా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమో ఇంకొకటో వచ్చిర్రు అనుకోవచ్చు. ఎంపీ అయినా కూడా ఆయన కింద వచ్చే ఎమ్మెల్యే నియోజకవర్గాలు కాబట్టి వచ్చిర్రు అనుకోవచ్చు. కానీ మరి రాజగోపాల్ రెడ్డి సామెల్ చెప్తున్నట్టుగా ఎటువైపు కూడా ఆయన నియోజకవర్గానికి ఎందుకు వస్తాడు? ఇప్పుడు నా దగ్గర నా నియోజకవర్గంలో జనాలకు ఏమైనా సమస్య ఉంటే నేను ఎమ్మెల్యేని కాబట్టి నా దగ్గరకు వస్తారు, నేను చేస్తా. అసలు నీకేం పని, అది నాకు చెప్పకుండా నా నియోజకవర్గంకి రావాల్సిన పనేముంది నీకు అంటుండు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇది చక్కగా లేదు, అది చక్కగా లేదు అని చెప్తున్నావు, ఫస్ట్ నీది నువ్వు చూసుకో అంటుండు. ఇంకా మోటు మాటతో చెప్పిండు, అందరు చూసుంటారు ఆల్రెడీ నిన్న. అసలు నీది నువ్వు ఫస్ట్ చూసుకో, నీ నియోజకవర్గం కూడా చక్కగా లేదని నాకు రిపోర్ట్ వచ్చింది. నీ లెక్క నువ్వు ఎన్నికల ముందు అటు పోయి ఇటు పోయి అన్ని పార్టీలు మారి వచ్చినావు కదా, ఇప్పుడు నా దాంట్లో ఏలు పెట్టుడు ఎందుకు? అంటే దళితులు అంటే అంత చిన్న చూపుగా కనిపిస్తుందా మీకు? దండోర మోగిస్తాం దళితులతో పెట్టుకుంటే అంటుండు. చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండు. మరి ఇది ఏడి వైపుకి దారి తీస్తుంది, ఏం చేస్తారు, వాళ్ళు ఎవరన్నా పిలిచి మాట్లాడతారా, చేస్తారా, ఏం చేస్తారో చూడాలి. ఫస్ట్ ఇద్దరు మాట్లాడింది చూపిస్తా, దాని తర్వాత మాట్లాడదాం. మంత్రికి మెడల్ ఖరాబ్ అయింది. మెడల్ ఖరాబ్ అయి ఇక్కడ ఎమ్మెల్యే చేయడంతో ఆయన పాపం మర్చిపోయిండు. ఎస్సీ నియోజకవర్గం అంటే లెక్క లేదన్నట్టు అహంకారం అన్నట్టు. ఎస్సీ నియోజకవర్గం అంటే అహంకారము. మీ అహంకారపూరితమైన రాజకీయాన్ని సాగు దెబ్బలు కొడతామని కూడా హెచ్చరిస్తాను నేను. మా తప్పులు మోగుతాయి, మా దండోరలు వేస్తాయి. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నా దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు. అయితే ఆయన టికెట్ ఇప్పించిన అని చెప్తుండు. ఈయన వర్షన్ ఏంటంటే, టికెట్ ఆయన ఇప్పించి ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా ఓటేయాల్సింది ఎవరు? ఆ నియోజకవర్గ ప్రజలు ఓటేయాలి కదా. ఇప్పుడు టికెట్లు వచ్చినంత మాత్రాన ఆ నియోజకవర్గ ప్రజలు ఓటేస్తేనే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. ఇప్పుడు టికెట్ ఇప్పించిన అంటుండు, కానీ అక్కడున్న జనాలు నాకు ఓటేసి గెలిపించారు కదా, నా దగ్గరకు వస్తారు కదా, నేను చూసుకుంటా కదా, మధ్యలో నీ పెత్తనం ఏంది అనేది ఈయన చెప్తుంది.
టికెట్లు ఇచ్చినంత మాత్రాన నా నియోజకవర్గం మీద నువ్వు పెత్తనం చేస్తా అంటే ఎట్లయితుంది? నేను ఒకరిని ఉన్నా కదా అంటున్నారు మందుల సామెలు. పెడతామని చెప్పి మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి, ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళ టికెట్ తీసుకొచ్చింది నేను. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మునుగోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నగరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. అంటే ఆయన చెప్తుంది ఏంటి అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ఉంది కదా, ఇప్పుడు ఆయన చెప్పిన నియోజకవర్గాలన్నీ కూడా నకరేకలు, తుంగతుర్తి, మునుగోడు ఇవన్నీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా. ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలన్నిట్లల్లో నా నియోజకవర్గం ఒకటే కాకుండా మిగతా నియోజకవర్గాలలో కూడా నేను తిరిగి వాళ్ళని గెలిపించిన అంటుండే. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగొద్దు అని చెప్పి గాంధీ భవన్ సాక్షిగా చెప్పినా, మళ్ళా ఇప్పుడు చెప్తున్నా, తుంగతుర్తి నగరికలు కాదు రాష్ట్రం మొత్తంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత నాలాంటి వ్యక్తి మీద ఉన్నది. ఇది ఈయన చెప్తుంది ఏంటి అంటే అసలు ఆడ ఈ పదవుల లొల్లి కూడా బాగా నడుస్తుంది. నీ మనుషులకు ఇచ్చిర్రంటే, నా మనుషులకు ఇచ్చిర్రంటే, నేను ఎమ్మెల్యేని కదా, నా నియోజకవర్గంలో నా మాట చెల్లుబాటు కాకపోవడేంది, ఇగో ఇది కూడా ఉంది దాంట్లో. సో ఈయననేమో ఫస్ట్ నీది నువ్వు చూసుకో అంటే, ఆయననేమో వినాశకాల విపరీత బుద్ధి అంటాడు. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గ ప్రజలకి క్షమాపణ చెప్పిండి ఈయన. ఎవరి నియోజకవర్గంలోకి? మందుల సామెల్ నియోజకవర్గంలోకి మునుగోడు ఎమ్మెల్యే సారీ చెప్పిండు. ఎందుకంటే నేను ఇట్లాంటి ఆయనకి టికెట్ ఇప్పించి మీ దగ్గరికి తీసుకొచ్చి మేము మీతో ఓట్లు వేయించి గెలిపించిన కాబట్టి రాంగ్ వ్యక్తిని నేను మీ దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టి గెలిపించిన, నన్ను క్షమించుర్రి అక్కడ ఉన్న వాళ్ళందరూ అని ఈయన అంటుండు. అయితే మందుల సామెలు కూడా గట్టిగానే మాట్లాడిండు, నిన్న చాలా ఇష్యూస్ మీద మాట్లాడిండు ఆయన. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనగానే మనకేం గుర్తొస్తుంది? మంత్రి పదవి గుర్తొస్తుంది. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని రాగానే నాకు హైకమాండ్ మాట ఇచ్చింది, అగో అట్లెట్లు ఇయ్యరు. ఎప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనగానే ఇదే గుర్తొస్తుంది అందరికీ. ఇప్పుడు కోమటిరెడ్డి అనగానే మంత్రి పదవి ఇమీడియట్గా గుర్తొచ్చే పదం. అగో ఆ మంత్రి పదవి మీద ఎంత రచ్చ జరుగుతుంది, ఎంత చర్చ జరుగుతుంది చూసినాం కదా మనం. ఆయనకట హైకమాండ్ మాట ఇచ్చిందట పార్టీలకు వచ్చే ముందు, మంత్రి పదవి ఇస్తాము అని చెప్పారు కదా, మాట ఇచ్చిరు కదా, ఎందుకు తప్పుతున్నారు మీరు అనేది ఆయన పదే ప్రశ్నిస్తాడు. సో మందుల సామెలు ఏమంటున్నారు అంటే మంత్రివర్గం గురించి కూడా, మంత్రి పదవి గురించి కూడా ఆయన బాగా మాట్లాడతాడు కదా, అసలు ఈయనే ఇయ్యొద్దు అంటాడు. ఈయనే ఇయ్యొద్దు, ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు 2 ఖాళీలు ఉన్నాయి కదా, ఇప్పటివరకు మొత్తం క్యాబినెట్లో 18 మంది మంత్రులు ఉండాలి. సీఎంతో కలిసి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో 18 మంది ఉండాలి. తెలంగాణలో లెక్కకు మన దగ్గర ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలని చూసుకుంటే 18 మంది ఉండాలి. ఇప్పటిదాకా 16 ఉన్నారు, 2 ఖాళీలు ఉన్నాయి. అగో ఆ 2 ఖాళీలకి ఫిల్ చేసే దాంట్లో నాకు ఇయ్యాలి. అందుకే కదా ఈయన గతంలో మొన్న అన్నాడు కదా, ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కదా, ఈయనకి ఎట్లా వస్తుంది మంత్రి పదవి అనేది మాట్లాడితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను ఒక కుటుంబం ఎట్లయితాం, అన్నదమ్ములం కావచ్చు, కానీ ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి జీవితాలు వాళ్ళే, ఎవరి ఫ్యామిలీలు వాళ్ళే కదా, ఒక కుటుంబం అని చెప్పి ఇవ్వకపోవడానికి అది కరెక్ట్ రీజన్ కాదు అని కూడా మొన్న మాట్లాడిండు ఆయన. ఎందుకంటే ఆయనకున్న మెయిన్ ఇబ్బంది అదే, ఒకటే జిల్లా, ఒకటే సామాజిక వర్గం, ఒకటే కుటుంబం. ఇగో ఇవి ఆయనకి ఇబ్బందిగా ఉన్నాయి మంత్రి పదవి ఇవ్వడానికి. అందుకోసం ఆయన మొన్న ఏమంటాడంటే మేమిద్దరం ఒక్క కుటుంబం ఎట్లయితాం, ఆ రోజు మాట ఇచ్చేటప్పుడు తెలియదా మరి, ఇవాళ ఎందుకు చెప్తురు అనేది ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పటిదాకా. అయితే మందుల సామెలు ఏమంటాడంటే అసలు ఇయ్యనే ఇవ్వద్దు, ఎందుకు ఇవ్వాలి? ఆల్రెడీ ఒకరికి మంత్రివర్గంలో ఉన్నారు కదా. ఇప్పుడు లేనిది ఎవరన్నా ఉన్నారు అంటే లంబాడాలు లేరు, యాదవులు లేరు, వాళ్ళిద్దరికి ఇయ్యి. ఆ 2 కమ్యూనిటీలని క్యాబినెట్లకు తీసుకోర్రి. కానీ ఈయనకి మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు, ఏం అవసరం ఉంది? అవకాశం కూడా లేదు, అవసరం కూడా లేదు అంటుండే ఆయన. చాలా గట్టిగానే ఇద్దరు మాట్లాడుకున్నారు. మరి ఈ పంచాయతీ ఏడుకు పోతుంది, ఎటువైపుకు దారి తీస్తుంది, ఏం జరుగుతుంది, ఇద్దరిని పిలిచి వాళ్ళ అధ్యక్షులు మాట్లాడతారా, ఇది సమస్య పోతుందా, లేకపోతే రోజుకి ఇంకెక్కువ అయిపోతుందా, ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఒకటి కొంత ఏముంటదంటే వాళ్ళని కోమటిరెడ్డి బ్రదర్స్ని కాదు అని రాజకీయాలు చేసుడు కొంత టఫ్ ఉంటుంది నల్గొండలో అని అంటారు. మరి మందుల సామెలు తిరుగుబాటు జెండా ఎగరేస్తుండు. ఈ తిరుగుబాటు జెండా ఏడు రాకపోతుంది, ఎట్లుంటుంది, నిజంగా వాళ్ళని తట్టుకొని ఈయన నిలబడతాడా, నిలబడి గెలుస్తాడా, నిలబడతాడా, ఏం జరుగుతుంది, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు పిలిచి ఇద్దరికి సర్ది చెప్తారా, ఎట్లా ఈ సమస్యని పరిష్కరిస్తారు చూడాలి. కానీ ఎవ్వరికి వాళ్ళు
ఎవరికి వాళ్ళు మేము తగ్గమంటే తగ్గమంటున్నారు. ఆయన దగ్గ అంటుండు, ఈయన దగ్గ అంటుండు. ఎందుకంటే ఇద్దరు ఎమ్మెల్యేలే కదా, ఎవరి నియోజకవర్గం మీద వాళ్ళకి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిపించిన జనాలు నన్ను వచ్చి అడుగుతారు, నా నియోజకవర్గం మీద నాకే పట్టు లేకపోతే ఇంకా నేను ఎమ్మెల్యేగా ఉండేంది, ఏం ఫాయిదా ఉండదు కదా ఎమ్మెల్యేగా ఉండి. కాబట్టి నా నియోజకవర్గంలో ఏలు పెట్టొద్దు అంటుండి. మామూలుగా ఎమ్మెల్యేలు కోరుకునేది అదే కోరుకుంటారు కదా. మీరు వచ్చి పక్క పొంటోళ్ళు వచ్చి నా దాంట్లో ఏలు పెట్టుడు ఎందుకు, నా దాంట్లో ఏలు పెట్టొద్దు అని చెప్తున్నాడు. అట్లనే దళిత నియోజకవర్గాలంటే అంత చిన్న చూపు కనిపిస్తుందా మీకు? అంత చిన్నగా కనిపిస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లో ఏళ్ళు పెట్టొద్దు, ఫస్ట్ మీరు చక్కగా చూసుకోర్రి అని చెప్తున్నాడు. మరి ఏం జరుగుతుంది, ఈ ఇష్యూ ఎక్కడి వరకు పోతుంది, తెగేంత వరకు లాగుతారా ఇద్దరు, లేకపోతే కాంప్రమైజ్ అవుతారా చూడాలి.